హాయ్ అండి. ఇవాళ మసాలా చారు తీసుకొద్దాం అనుకుంటున్నాను మీకోసం అందరికీ. సో మసాలా చారు చాలా చాలా బాగుంటుంది. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి మనకు కొంచెం వేడి పుట్టాలి, మనకి బాగా చలేస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం మసాలా రసం, చారన్నా రసమన్నా ఒకటే. సో వాటికి మనం అది వేసుకునే చారన్నం తింటే చాలా బాగుంటుంది కాబట్టి, ఒంటికి చాలా మంచిది కాబట్టి సో నేను మసాలా చారు చూపిస్తున్నాను మీకు. సో టమాటోలు తీసుకున్నాను, ఒక పెద్ద టమాటో తీసుకున్నాను, అలాగే కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అలా వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం వాము తీసుకున్నాను, కనిపిస్తుంది కదా మీకు, వాము తీసుకున్నాను, ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, ధనియాలు తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను, మిరియాలు తీసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, అంతేనండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపించేశాను. సో మీరు ఒకసారి ఇవన్నీ చూసేసుకుని మీరు ఇవన్నీ గ్రైండ్ చేయాలన్నమాట. అలాగే బెల్లం తరిగి పెట్టేసుకున్నాను. చారు రసం అనగానే మనకి కంపల్సరీ ఎంత చింతపండు వేస్తాం కాబట్టి మనం కంపల్సరీ కొంచెం ట్యాంగీగా స్వీటీగా కూడా ఉండాలి కాబట్టి మనం కొంచెం బెల్లం తీసి పెట్టుకున్నాను. సో ఇవి మాత్రం నేను ఫస్ట్ గ్రైండ్ చేసేస్తానండి. ఇందులో జీలకర్రలో కొంచెం కలోంజీ కలిసిందండి. సో ఏం పర్వాలేదు, నా దాంట్లో కలోంజీ కలిసిపోయింది. సో మీకు కావాలంటే వేసుకోండి, అవసరం లేదు అసలు వేసుకోక్కర్లేదు, నా దాంట్లో కలిసిపోయిందని నేను ఉంచేసాను. అదేం లేదు, ఉల్లి విత్తనాలే, మంచి వాసన వస్తుంది. ఓకేనండి. సో మిగతా అవన్నీ మీరు ఇవన్నీ చక్కగా మీరు వేసేసుకుని మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటో, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, వాము, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసుకుంటాం. సో గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ గిన్నెలో కొలతగా నేను నీళ్లు పోసుకున్నానండి. తగినన్ని నీళ్ళు, నాకు ఎంత చారు కావాలో, నాకు ఎంత రసం కావాలో అంత నేను నీళ్లు పోసుకున్నాను. అందులో నేను చింతపండు వేసేసుకున్నాను. నేనేం చింతపండు రసం తీయలేదండి. నేను చింతపండు రసం తీయకుండానే డైరెక్ట్గా చింతపండు వేసేస్తానమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చు, మేమైతే ఇలాగే చేసుకుంటాము. చింతపండు పిండి అవేం అవసరం లేదు, ఎట్లాస్ట్ అది కిందకే డిపాజిట్ అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసేసుకుంటానండి. ఇంత ఉప్పు వేయను, నాకు తగినంత ఉప్పు వేసుకుంటాను, చారుకి సరిపోయే ఉప్పు. అలాగే టమాటో ముక్కలు వేసేసుకోవాలి. అలాగే బెల్లం, తగినంత బెల్లం వేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ అంత బెల్లమైనా ఉండాలి. మనం చారు ఎక్కువే పెడుతున్నాం, అలాగే ఎక్కువే మనం చింతపండు వేసాం కాబట్టి దానికి తగినంత బెల్లము వేయాలి. చక్కగా టమాటో ముక్కలు వేసేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసేసాం కదా, సో ఇది బాగా మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత మంచిది. సో ఈ టైంలోనే నేను కొంచెం మనం ఏదైతే ఎటు మరుగుతోంది కాబట్టి నేను పసుపు కూడా వేసుకున్నానండి. తగినన్ని నీళ్లు తీసుకున్నాను, చింతపండు వేశాను, పసుపు వేశాను, టమాటో ముక్కలు వేశాను, బెల్లం వేశాను. సో ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన పేస్ట్, ఏవైతే నేను మీకు ఇంగ్రీడియంట్స్ చూపించానో అది 2 స్పూన్స్ వేసేస్తున్నాను. చేసిందంతా వేయక్కర్లేదండి, 2.5 స్పూన్స్ వేస్తే చాలు. దాన్ని మొత్తం ఇలాగా కలిపేయాలి. ఇది 1 నిమిషం మరగాలండి. మరిగాక మీకు చూపిస్తాను. మొత్తం అంతా బాగా మరుగుకి రావాలి. ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం ఒక పచ్చిమిరపకాయని 4గా చేసి ఇలా వేసేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదండి, గ్రైండ్ చేసిన దానిలో నీరు ఉండిపోతుంది కదా, ఆ నీరు వేసేసుకోవాలి. ఆ నీరుతో పాటు ఇదంతా బాగా మరగనివ్వాలి. అది చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయలు లేనిదే మనకు అస్సలు కంటికి కనబడిందే మనకి నచ్చదు. కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పచ్చిమిరపకాయలు కానీ మనకి కంటికి కనబడాలి. సో ఈ టమాటో ముక్కలు, ఈ పచ్చిమిరపకాయలు, ఈ మొత్తం ఈ మసాలా మనం ఏదైతే పేస్ట్ వేసామో దాంతో పాటు మరగాలి, చింతపండుతో సహా, మనం బెల్లంతో సహా. సో అది బాగా మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో నేను పోపు గట్టి పెట్టేసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసాను. ఇంగు మంచిగా వేసుకోవాలండి. ఇంగు ఎంత వేస్తే అంత బాగుంటుంది, అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. అలాగే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసి బాగా ఇంగు వేసేసి ఇలా వేగిపోయాక మనకి తెలిసిపోతుంది కదా, ఇలా వేగిపోయాక దీన్ని ఇందులోకి వేసేయాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 నిమిషం ఇలా మరుగుతూ ఉంటుంది కదా. ఈ మరుగుతున్నప్పుడే నేను ఒక చేత్తో కెమెరా తీసుకుని చేస్తాను, చాలా ఇబ్బంది పడుతున్నానండి. సో ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీరతో మనం
మన ఇంట్లో ఉన్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అంతేనండి, మొత్తం చారు అయిపోయింది. మసాలా చారు చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి చెప్పండి. సో నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు కూడా పాడుతున్నాను. సో నా పాటలు ఫాలో అవ్వండి. ఈ మసాలా చారు మాత్రం మీరు వదలొద్దు, తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెడితే ఇంకా వదలరు, 2 సార్లు తింటారు. పెద్దవాళ్ళు కూడా 2 సార్లు తింటారు. ఇది తాగుతారు. ఇది గ్లాస్లో పోసుకుని తాగితే కూడా చాలా మంచిది డైజెషన్కి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి వెంటనే మీరు చేసుకుని చక్కగా మీరు ఈ రసం అన్నం తింటారని కోరుకుంటున్నాను. బాయ్ అండి.